చాందిని గారు ఈ ఈ మధ్యన మీ హీరోయిన్గా చేస్తున్నారు, అంతా బాగుంది. తర్వాత మిగతా వాటితో పోలిస్తే మ్యూజిక్ షాక్ మూర్తిలో స్క్రీన్ స్పేస్ తక్కువ, క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది, స్క్రీన్ స్పేస్ తక్కువ. ఎందుకు ఓకే చేశారు? క్యారెక్టర్ పరంగా చాలా బాగుంది, ఓకే అని చెప్తున్నాం. స్క్రీన్ స్పేస్ అయితే అందరితో పాటు కాకుండా స్టార్టింగ్లో ఉంది, తర్వాత ఎండింగ్ క్లైమాక్స్లో వస్తారు. ఎందుకని ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? నేను చాలాసార్లు మామూలు క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా, మీరు ఓన్లీ ఫీమేల్ లీడే చేస్తారా, హీరోయిన్ క్యారెక్టర్సే చేస్తారా అని అడుగుతుంటారు. జనరలీ అందరు చెప్పినట్టే నేను చెప్తాను. అంటే నిజంగా అనిపించింది, మంచి పాత్ర అయి ఉండి ఆ పాత్రకి వెయిటేజ్ ఉండి స్టోరీని రన్ చేసేదానికి ఒక భాగమయ్యే క్యారెక్టర్ అయితే తప్పకుండా చేస్తానని చాలాసార్లు చెప్పా. ఆ అవకాశం నాకు మ్యూజిక్ షాప్ మూర్తితో వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది, సెకండ్ హాఫ్లో రిలేటివ్లీ చాలా తక్కువ టైం స్పేస్ ఉంటుంది, బట్ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది మీరు చెప్పినట్టే. సో ఒక స్క్రీన్ టైం అనే ఒక సూపర్ఫిషియల్ ఎలిమెంట్ పట్టుకుని ఇటువంటి ఒక మంచి కథ, ఒక మంచి డ్రైవింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఒక మంచి క్యారెక్టర్ని పోగొట్టుకోవడం అన్నది నాట్ ఎ స్మార్ట్ డెసిషన్ అనిపించింది. అందుకే చేశాను. మంచి పాత్ర అయితే అది ఎటువంటి పాత్ర అయినా చేయటానికి నేను రెడీ అని చాలాసార్లు చెప్పాను. సో అలా అది రేపొద్దున 2 నిమిషాల క్యారెక్టర్ ఏమైనా చేస్తారా మరి? క్యామియో లాగా వచ్చి అసలు ఏమంటారు, బ్యాంగ్ ఆన్ ఉంటుంది కదా, బ్యాంగ్ ఆన్ ఇంటెన్సిటీ ఉన్నది లేదా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అయితే తప్పకుండా. ఎందుకంటే బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కూడా ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్ మూవీలో, బట్ ఇట్స్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. సో అటువంటి ఇంపాక్ట్ఫుల్ ఉంటే ఐ డోంట్ మైండ్. అంటే అటువంటి క్యారెక్టర్ చేయటం ఎవరు వద్దనరు, బట్ హీరోయిన్గా వస్తున్న టైంలో అట్లా చిన్న చిన్న క్యారెక్టర్లు చేయటం అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా కూడా, చిన్న క్యారెక్టర్ అంటే ఇంపార్టెన్స్ ఉన్నా కూడా ఇట్ హ్యాస్ టు బి అన్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. అంటే అది 2 నిమిషాలు వచ్చినా సరే 2 గంటలు గుర్తుండేలాంటి క్యారెక్టర్ అయితే తప్పకుండా చేస్తాను. సూపర్.